హాయ్! హలో ఎవ్రీవన్. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వాయిస్ చాలా డిఫరెంట్‌గా వస్తుందా? మార్నింగ్ లేవంగానే ఫస్ట్ అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చెప్పాను కదండీ! మాది ఇంట్లో ఇంటర్నెట్ ప్రాబ్లమ్ అయితే వచ్చింది. మరి అది మొత్తం ఇంకా రౌటర్ మారిస్తే గానీ సెట్ అవ్వదేమో అని అప్‌లోడింగ్ అస్సలు అవ్వట్లేదు. నెట్వర్క్ ఫుల్‌గా వస్తుంది. కానీ అప్‌లోడ్ అవ్వట్లేదనమాట. సో, ఇంక అందుకనేసి మార్నింగ్ లేవంగానే ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నానండి. ఎర్లీ మార్నింగు వాయిస్ చాలా డిఫరెంట్‌గా అయితే ఉంటది. కొద్దిగా అలా అలా టైం అయ్యే కొద్దీ వాయిస్ చేంజ్ వస్తదనమాట. మీకెవరికైనా ఇలా ఉంటదో ఉండదో తెలీదు కానీ వాయిస్ ఓవర్ ఇస్తాను కదా! నాకైతే చాలా క్లియర్‌గా అర్థమవుతది. సో, నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసిన తర్వాత అప్పుడింకా మిగతా పనులు చేద్దాము అనేసి పొద్దుటే లెగిసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు అప్‌లోడ్ పెడితే 2 గంటలకి కనీసం ఎక్కుతది అనేసి ఆశ అనమాట వీడియో మొబైల్ డేటా తోటి. సో, ఇంకోండి మార్నింగ్ లేవంగానే ఫస్ట్ అయితే వంట పని స్టార్ట్ చేశానండి. ఈ వ్లాగు మొన్నటి వ్లాగ్ అండి. ఆ రోజు అసల నా మనసు ఏమీ బాలేదు. ఎందుకు, ఏంటి అన్నది అన్ని రీజన్స్ అయితే మీకు చెప్తానండి. ఇదిగోండి నేను పప్పుచారు అయితే కాస్తున్నాను. ఎందుకంటే అసలా మార్నింగే నాకు కడుపులో బాగా నొప్పొచ్చేసి మోషన్స్ అనమాట. సో, ఇంకా నాకు అనగానే ఎక్కువ మోషన్స్ అవ్వలేదు. ఒక్క మోషన్ అయింది కానీ ఎలా అంటే అది ఇంకా బాగా నొప్పిగా ఆహ్, అదొక రకంగా ఉందనమాట కడుపులోని. సో, ఇంక అందుకనేసే మా వారు పప్పొండు అన్నారు. పప్పు కూడా కాదు, చాలా తక్కువ పప్పేసి పల్చగా చారు కాసేద్దాము అనేసి అనిపించింది నాకు. అందుకనేసి కందిపప్పు వేసి, టమాటా వేసి పల్చగా చారులాగా అయితే కాస్తున్నానండి. ఇంకా స్టవ్ మీదయితే ఒక పక్క బియ్యం పెట్టాను. మరో పక్కనేమో పప్పయితే పెట్టేశానండి. ఇప్పుడింకా ఒక కళాయిలోకి నీళ్ళైతే తీసుకొని పప్పు చారు కదండీ! సో, చారులోకి చింతపండు రసం వేసుకుంటాం కదా! చింతపండు కూడా అయితే నానబెట్టేసుకుంటున్నాను. ఈ చింతపండు అమ్మ ఇంటి దగ్గర వస్తే కొన్నదంటండి. చాలా పులుపుగా అయితే ఉన్నది. సో, ఇంగోండి పక్కేమో పప్పు అవుతుంది. మరో పక్కేమో రైస్ అయితే ఉడుకుతుందనమాట. ఇంకా రైస్ అయిపోతే నేను అన్నం అయితే వార్చేసుకుంటానండి. పప్పు 2 విజిల్స్ వచ్చినాయి అనేసి ఆపేసానండి. ఇంకొక విజిల్ ఏపిచ్చాల్సిందేమో అనిపించింది తినేటప్పుడు. ఎందుకంటే పప్పు కొంచెము మెత్తగా పేస్ట్‌లాగా అవ్వకుండా పప్పు బద్దల్లాగా అలా ఉండిపోయిందనమాట. నాకు పప్పు పేస్ట్ కింద అయిపోతేనే పప్పుచారు టేస్ట్ వచ్చింది అని అనిపిస్తది నాకు. పప్పు మొత్తం ఫ్లేవర్ దిగి. సో, ఇంకా రైస్ కూడా ఉడికిపోయిందండి. ఇంక నేను అన్నం అయితే వార్చేసుకుంటున్నాను. అన్నం వార్చేసి ఇంకా పిల్లలకి తాగడానికి నీళ్ళవి అయితే పెట్టేస్తానండి. పప్పు కూర వండిన ప్రతిసారి నాకు పని చాలా ఎర్లీగా అయిపోయింది అన్నట్టు అనిపిస్తదండి. అదే కూరగాయలతో ఏమన్నా కూర వండాలి అనుకున్నప్పుడు మాత్రం చాలా ఎక్కువ టైం పట్టేసింది, ఈరోజు లేట్ అయిపోతుంది అనేసి అనిపిస్తది. కానీ పప్పు వండినప్పుడు మాత్రం అలా అనిపించదనమాట. ఇందాక నేను పప్పులోని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయడం మర్చిపోయానండి. ఇంట్లో పచ్చిమిరపకాయలు ఎలాగో లేవులెండి. కనీసం ఉల్లిపాయ అయినా వేస్తాను కదా! ఈరోజు మర్చిపోయాననమాట. తర్వాత గుర్తొచ్చింది. ఇంకా కట్ చేసి ఉంచాననమాట. ఇంక ఇప్పుడు వేసేసాను. ఇంకా దీంట్లోకి ఇప్పుడు నేను చింతపండు రసం వేస్తాను కదండీ! అది వేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు పప్పునైతే మరిగిస్తాననమాట బాగాని. సో, ఇంకా ఉల్లిపాయ ఇప్పుడు వేస్తే మరుగుతదిలే అన్నట్టుగా నేను ఇప్పుడైతే వేశాను. కాకపోతే ఉల్లిపాయ మరీ అంత మెత్తగా అవ్వలేదు. కసా అంది. అయినా బావుంది. పప్పుచారైతే చాలా వచ్చింది టేస్టీగాని. సో, ఇంగోండి పప్పుచారైతే చింతపండు రసం అయితే వేసేసాను. అది కొద్దిసేపు మరిగితే చాలు. తర్వాత ఇంక నేను దాన్ని తాలింపైతే వేసుకుంటాను. మరో పక్కన షాను, మను తాగడానికి ఇప్పుడు తాగడానికి వేడి నీళ్ళును, స్కూల్‌కి తీసుకెళ్ళడానికి కూడా నీళ్ళైతే కాస్తున్నానండి. పప్పుచారైతే మరిగిపోతుంది. సో, పక్కన నీళ్ళు మరిగిపోతే తాలింపు కూడా వేపిచ్చేసుకున్నాను. కరివేపాకు ఉంది గానీ నేనే వేయలేదండి. ఇంకా మన్నుతోటి ఇబ్బంది అయిపోతుంది. ఏరుకుంటా కూర్చుంటుందంట. సో, అందుకనేసి ఇంకా తాలింపులోకైతే కరివేపాకు వేయలేదు. సో, పప్పును, అన్నము అయితే రెడీ అయిపోయినాయండి. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి. వాటర్ బాటిల్స్ అయితే నింపుతున్నాను. పిల్లలకి వేడి నీళ్ళు కాస్తాను కదండీ! పొద్దుట ఒక్కొక్క గ్లాస్ తాగేస్తారు. మిగతా నీళ్ళన్నీ నేను ఇలాగ వాటర్ బాటిల్‌లో అయితే వేస్తాననమాట. ఒక్కరోజు నీళ్ళు కొంచెం వేడిగా ఉన్నాయి అనుకుంటే పైన చన్నీళ్ళైతే వేస్తానండి. సో, అప్పుడు వేడి బ్యాలెన్స్ అవుతది. గోరువెచ్చగా ఉంటాయి నీళ్ళు. ఇంకా ఆ గోరువెచ్చని నీళ్ళు వాళ్ళ ఇంటికొచ్చే వరకు కూడా అదే గోరువెచ్చగా ఉంటదనమాట. మా పిల్లలకి అలాగా లూక్ వార్మ్‌గా తాగడం చాలా ఇష్టమండి నీళ్ళు. సో, అందుకనేసి నేను అలా అయితే పెడుతున్నాను. షాను అయితే చాలా ఇష్టపడుతది వేడి నీళ్ళు తాగడానికి. ఇంకా నేను టిఫిన్ అయితే చేస్తున్నానండి.
ఈరోజు ఇడ్లీ పిండి, దోసల పిండి లేదు. అందుకనేసే నేను ఉప్మా అయితే చేస్తున్నాననమాట. అసలు మీరు నమ్మరండి, మనము రకరకాల టిఫిన్‌లు లైక్ గారెలని, బజ్జీలని, దోసలని ఇలాంటి టిఫిన్‌లు చేసినప్పుడు కూడా మా షాను సంతోషంగా ఫీల్ అవ్వదండి. అదే నేను ఈ తెల్లనొక ఉప్మా చేసినప్పుడు, ఏ ఈరోజు నా ఫేవరెట్ టిఫిన్ వచ్చింది అని గొంతులేసేత్తదనమాట. నాకేమో దేవుడా! ఈ ఉప్మాలు ఎలా తినాలిరా దేవుడా! అని అనిపిస్తదండి. నాకు అస్సలు తినబుద్ధి కాదు ఉప్మాలు. నాకు ఇడ్లీ అది కూడా వేడి వేడిగా లేదా బజ్జీ వేడి వేడిగా ఈ 2 తినాలి అనిపిస్తదండి. ఇంకా పూరి అయితే జస్ట్ 1 ఆర్ 2 మాత్రమే తింటాను. నాకు 3, 4 తినేసరికి వికారం వస్తది. పెసరట్లు అయితే అసల 3, 4 తిన్నాక మధ్యాహ్నం నుంచే కడుపు నొప్పి పట్టేసుకుంటదండి. ఏంటో తెలీదు నాకు. సో, నాకు అందుకని ఎక్కువగా ఇడ్లీ అయితే తింటాననమాట. ఇంకా మా మను ఉన్నది అంటే దానికి ఓన్లీ సేమియా ఉప్మా. సేమియా ఉప్మా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకులు ఇలాంటివి ఏమీ లేకుండా ఎక్కువ పప్పులేసేసి చేసేస్తే సేమియా ఉప్మా చాలా ఇష్టంగా తింటదనమాట అది. మా షాను అయితే మాత్రము అన్ని ఉప్మాలు ఇష్టంగా తింటది. కానీ తెల్లనొక ఉప్మా పల్చగా జ్యూస్‌లాగా చేస్తే ఇష్టంగా తింటదండి. అలాగా. మీరు అంటారు కదా! ఉప్మాలు, పప్పులు ఎలా తింటారు భవాని అనేసి. మా ఇంట్లో పప్పుకూర చాలా ప్రాణమండి మా ఇంట్లో అందరికీని. ఇంకా ఉప్మా అయితే కూడా చాలా ఇష్టము. ఇడ్లీలు, దోసలు, పూరీలు ఇవి చేసినప్పుడు మా పిల్లలు ఒక్కొక్కటి కూడా తినరండి. కానీ ఉప్మాలైతే ఒక ప్లేట్ నిండా తింటది మా షాను. మా మను అయితే తినిపించాలండి. రోజు ఉప్మా అస్సలు నేను ముద్ద నోట్లో పెట్టనంటే పెట్టననది. నేను తినిపిస్తే కొంచెం బానే తిన్నదనమాట మను ఇష్టంగాని. సో, ఇంగా తర్వాత నేను పిల్లలకి టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను కదా! మన పక్కన వాళ్ళిద్దరికి లంచ్ బాక్స్ అయితే పెట్టేసానండి. ఈరోజు స్నాక్స్ కింద అమ్మ తీసుకొచ్చిన మోతీచూర్ లడ్డూలైతే పెట్టేశాను. ఫస్ట్ ఇవి నిలవ ఎక్కువ ఉండవు కదండీ! వీటిని అవగొట్టేసామనుకోండి, తర్వాత మిగతాయి అయితే వాడుకోవచ్చు అనేసి వీటినైతే అవగొట్టేస్తున్నాననమాట. సో, వాటర్ అయితే మరిగిపోయిందండి. ఇంకా స్లోగా దీంట్లోకి నేను వేపించుకొని పెట్టుకున్న తెల్ల ఉప్మా రవ్వ అయితే వేసేసుకుంటున్నాను. మా వారు తెల్లనొక ఉప్మా రవ్వ 2.5 కేజీలు తీసుకొచ్చారండి. అందులో అమ్మకి ఒక 2 కేజీలు ఇచ్చేసి నేను ఒక హాఫ్ కేజీ అయితే ఉంచుకుందాము అని నా హాఫ్ కేజీ మాత్రం నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నానండి. అమ్మదేమో నేను ఒక డబ్బాలో వేసి పక్కన పెడితే అమ్మ పట్టుకెళ్ళడం మర్చిపోయిందనమాట మొన్న గృహప్రవేశానికి వచ్చిన టైంలోని. బయట ఉంచి ఎన్ని రోజులయిందండి, మొన్న 8థ్ తారీఖున అయింది. అమ్మ 15థ్ తారీఖు ఆ టైంకి వెళ్ళింది కదా! 13, 14కో వెళ్ళిందమ్మ. అంతే. ఈ 20 రోజుల్లో ఎంత పురుగు పట్టేసిందంటే, చాలా దారుణంగా పురుగట్టేసిందండి. పెంకు పురుగు పట్టేసింది, తెల్ల పురుగు పట్టేసింది. అసలింకా ఇలా అయితే ఎలా అనిపిస్తుంది నాకు, వస్తువులన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టాలి అంటే, నేను చాలా పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కుంటే గానీ పెట్టుకోలేను. ఇంకా అసలు అనిపిచ్చింది అసలు ముందే వేపించుకొని పక్కన పెట్టుకోవాల్సిందేమో, ఇంత పురుగు పట్టేసింది. 2 కేజీల రవ్వ పోయిందే అని అనిపిచ్చిందండి. కానీ మా అమ్మ నేను శుభ్రం చేసి వాడతానులేమ్మా ఏం కాదు అనేసి అన్నదనమాట. నాది మాత్రం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను కాబట్టి నీట్‌గా ఉందండి. ఇంక దాంతో అయితే ఉప్మా అయితే చేశాననమాట. సో, పిల్లలిద్దరిని స్కూల్‌కైతే పంపించేసానండి. మా వారైతే పిల్లలిద్దరిని స్కూల్‌లో దింపేసి పాల ప్యాకెట్ అయితే తెచ్చుకున్నారు. సో, ఇంక నేను ఆయనకి టీ అయితే పెట్టాలండి. సో, టీ పెట్టడం కోసం అయితే నేను పాలు ఫస్ట్ కట్ చేసి మరిగిచ్చేసుకున్నాననుకోండి, ఇది ఇరిగిపోకుండా ఉంటాయి కదా! సో, పాలైతే కట్ చేసేసాను. ఇంకా కొంచెము ఆయన కోసం అయితే నేను పాలు సెపరేట్‌గా తీసి టీ అయితే పెడుతున్నాను. ఈరోజు ఫ్రైడే అండి. సో, అందుకనేసే నేనింకా వాకింగ్‌కి వెళ్ళలేదనమాట. తలస్నానం చేసి దీపారాధన చేయాలని. పిల్లలిద్దరిని స్కూల్‌కైతే పంపించేసి, నేను తలస్నానం అయితే చేసేసానండి. ఇంక ఇప్పుడైతే రెడీ అవుతున్నాను. దేవుడికి దీపారాధన చేసేసుకుని ఒక వీడియో షూటింగ్ ఉంది. యాక్చువల్లీ నేను షూటింగ్ చేసేసానండి. అది రాలేదు. నాకు నచ్చలేదు అది. సో, ఆ వీడియో క్లిప్ అంతా డిలీట్ చేసేసాను. మళ్ళీ ఇప్పుడు షూట్ చేస్తాను. ఆ షూట్ చేసింది ఇప్పుడు ఈరోజు పోస్ట్ చేయాలి. అంటే ఈ ఫ్రైడే వ్లాగ్ మీకు రావడానికి సండే పెట్టేస్తది. ఇప్పుడు షూట్ చేసి ఫ్రైడేనే పెడతాననమాట ఒక వ్లాగ్. సో, దానికోసం అయితే ఇంక రెడీ అవుతున్నాను. ఫస్ట్ దేవుడికి దీపారాధన చేసేసుకుని కొంచెం టిఫిన్ తినాలండి. ఉప్మా చేశాను. అసలు ఈ పాటికి చల్లారిపోయి ఉంటుంది. నేను ఒక 2 స్పూన్లు కూడా తినలేను చల్లారిపోయిన ఉప్మా. కొంచెం సన్ స్క్రీన్ అయితే రాసుకున్నాను. చాలా రోజులు అయిపోయిందండి చీర కట్టి. ఈరోజు చీర కట్టుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. సో, ఇంక నేను దేవుడికైతే దీపారాధన చేసుకుంటున్నానండి. ఈసారి నాకు మా పెద్దొదిన
రాఖీ పండగకైతే పెట్టిందనమాట. నేను ప్రతి రాఖీ పండగకి మా అన్నయ్యలకి కడుతూ ఉంటాను కదండీ రాఖీ. సో, మా పెద్దది నాకు మ్యాక్సిమం శారీయే పెడతదనమాట. ఒకవేళ శారీ ఏమి తన దగ్గర లేకపోతే మనీ అయితే పెడతది. రూ. 500 అలాగా. సో, మ్యాక్సిమం నా దగ్గర ఎక్కువగా మా పెద్దొదిన పెట్టిన శారీలే ఉంటాయండి. ఎందుకంటే రాఖీ పండగని, లేకపోతే తనకి మాకన్నా ముందే పెళ్ళయింది కాబట్టి అప్పట్లోనే కాలేజీలో లెక్చరర్ కింద చేసేదాన్ని కదా! అప్పుడు చీరలు అవసరమని అలాగా చీరలు కొంటూ ఉండేదనమాట. సో, ఇలాంటి సిల్క్ శారీలు నా దగ్గర ఎన్నున్నాయో అన్నీ మ్యాక్సిమం మా పెద్దొదిన పెట్టినవి అయితే ఉంటాయండి. అయితే ఈ శారీ ఒక 3 సార్లే కట్టానండి. ఎందుకంటే ఒకటి ఫస్ట్ నా బర్త్‌డేకైతే కట్టాననమాట. తర్వాత మిగతా 2 సార్లు నేను దీన్ని కట్టలేదు. ఎందుకంటే నాకు ఆ జాకెట్ నచ్చలేదండి. ఆ జాకెట్ నచ్చక నాకు కట్టబుద్ధి కావట్లేదు ఈసారి. కానీ బావుంటది చీరైతే మాత్రము. ఈ జాకెట్ ఎందుకో సరిగ్గా కుదరలేదు. కుట్లిప్పుకున్నా, ఈ ఆల్ట్రేషన్ చేపిచ్చినా ఎలా అయినా కూడా జాకెట్ అంత కంఫర్ట్ అయితే ఉండదనమాట ఇది. సో, అందుకనేసి ఈ సారీ ఇంకా జాకెట్ సరిగ్గా లేకపోవడం కట్టకుండా అలా పక్కన పెట్టేస్తున్నాను. మా వారైతే ఆఫీస్‌కి వెళ్ళిపోయారండి. దేవుడికైతే దీపారాధన కూడా చేసేసుకున్నాను. ఇప్పుడు ఇంకా నేను చల్లారిపోయిన ఉప్మా తింటున్నాను. ఈ ఉప్మా తినేసి ఇంకా నేను ఎడిటింగ్ వర్క్, షూటింగ్ వర్క్ స్టార్ట్ చేస్తాను. కరెక్ట్‌గా ఇరిటేషన్ స్టార్ట్ అయ్యిందండి 12 తర్వాత. వ్లాగ్ అయితే ఎడిటింగ్ 12కి అయిపోయింది. అప్పుడు అప్లోడ్ పెడితే యూజువల్‌గా 20 మినిట్స్‌లో ఎక్కే వీడియో కాస్త ఈరోజు అప్లోడ్ అవ్వడానికి చాలా అవర్స్ పట్టింది. ఇంకా రోడ్డు మీద నేను మా ఆయన అటు ఇటు తిరిగితే అప్లోడ్ అయింది. కానీ చివరికి ఆ వీడియో పెట్టడానికే లేకుండా పోయిందండి. చివరికి ఆ రోజు నేను వీడియో అయితే పెట్టలేకపోయానండి. తర్వాత ఇంకా నేను పిల్లలిద్దరిని స్కూల్ నుంచి అయితే తీసుకొనొచ్చేసి గిన్నెలుంటే ఇంకా వాటన్నిటిని అయితే క్లీన్ చేస్తున్నాను. ఈ గిన్నెలు క్లీన్ చేయడం అయిన తర్వాత ఇంకా అసలు నాకు మనసు కుదురుండదండి. ఎవ్రీడే 2 పీఎంకే వ్లాగ్ అయితే పెడుతూ ఉంటాను కదా! సో, ఒక్కరోజు పెట్టకపోయినా నాకు ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే వచ్చేస్తదనమాట. మీలో చాలామంది నువ్వు వ్లాగ్ పెట్టకపోతే మాకు ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తది భవాని అని అంటారు చూసారండి. అలా నేను వ్లాగ్ పెట్టకపోతే నాకు కూడా ఎగ్జాక్ట్ అదే ఫీలింగ్ అయితే వస్తదనమాట. సో, ఇంకస్సల ఖాళీగా ఉండలేకపోతున్నానండి. మనసు అస్సలు కుదురుండట్లేదు. సో, ఇంక సరే అయితే టైం 4:00 అయింది కదా! ఒక హాఫ్ అన్ అవర్ లైవ్‌కి వద్దాము అనేసి ఆ రోజైతే యూట్యూబ్‌లో లైవ్‌కైతే వచ్చానండి. చాలామందొచ్చారు. నాతో చాలామంది మాట్లాడారనమాట లైవ్‌లోని. నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇంకా ఈవినింగ్ నేను షానుని, మనుని తీసుకొని కరాటే క్లాస్‌కైతే వెళ్ళామండి. అక్కడి నుంచి పిల్లల్ని అక్కడ వదిలేసి నేను, మా వారు మా ఇంటికైతే వచ్చామనమాట. ఈ రోజు నుంచి ఇంటీరియర్ పనులైతే స్టార్ట్ అయ్యాయండి. సో, మీకు చూపిస్తున్నాను చూడండి. మా హౌసు ఎంట్రన్స్ గేట్ ఎంట్రన్స్ డోర్ అయితే ఇలా మేము ఆర్చ్ లాగా కట్టమని చెప్పామనమాట. సో, ఆళ్ళైతే కడుతున్నారు. నేను వాళ్ళకొక రిఫరెన్స్ పిక్ అయితే చూపిచ్చానండి. మా కార్నర్ ఫ్లాట్ వోళ్ళు ఇలాగే వేపిచ్చుకున్నారనమాట. బావుంది కదా! మనకి ఇలా కావాలి అనేసి చెప్పాను నేను. సో, ఇంటికైతే వచ్చామనమాట. మా ఇంట్లో లైట్లవి ఇంకా పెట్టలేదండి. సో, అందుకనేసి ఇల్లు మీకు చాలా చీకటిగా అనిపిస్తుంది. ఇక్కడ హాలు మనకి టీవీ యూనిట్ పక్కన ఒక ఆర్చ్ అయితే వస్తుందనమాట. సో, ఆ ఆర్చ్ అయితే పెట్టారు. నాకిది నచ్చలేదనమాట. నేను వాళ్ళని కట్ చేసేస్తారా అనేసి అడుగుతున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు మరి అది బిల్డరు తప్పనాలా? లేకపోతే ఏంటో నాకు అర్థం కాలేదు. ఈ గోడ కొంచెం ఎదరికి ఇవ్వాల్సిందండి. అక్కడితో సగంకి ఆపేసాడనమాట గోడ. సో, ఆపేయడము ఆర్చ్‌కి ఏమైందంటే ఎక్స్‌ట్రా ఎక్కువొచ్చేసిందండి. కాలుకి నడుస్తుంటే తగిలేసేలాగా వచ్చిందనమాట. మీకు చూపిస్తాను నేను అది కూడాని. ఇంకా నెక్స్ట్ దేవుడికి గుమ్మం అయితే కడుతున్నారండి. దేవుడికి గుమ్మం ఇవ్వకుండా మామూలుగా ఇచ్చేసారు కదా! సో, ఇది ఇలాగా వేసైతే కట్టారనమాట. మనకి నార్మల్ గుమ్మాలు ఎలా వస్తాయో అలా కట్టారండి. సో, ఇక్కడ వాళ్ళు మాకు ఏమని చెప్పారంటే గోడకి అటాచ్ అయ్యే వుడ్‌కి ఫ్రంట్, బ్యాక్ మీకు లేయర్స్ కింద వస్తాయండి. లామినేటెడ్ లేయర్స్. సో, చెదలు పట్టవు అని చెప్పారనమాట. కానీ ఇక్కడికొచ్చి చూస్తే ఫ్రంట్, బ్యాక్ లేయర్స్ వస్తాయన్నారు కదా! ఎక్కడొచ్చింది లేయర్ అని అడిగితే సిలికాన్ అప్లై చేస్తాంలెండి. అది ఏమి కాదు, ఏమి కాదు అని అంటున్నారు.
వాళ్ళు నాకు చెప్పారనే గుర్తు. ఫ్రంట్ టు బ్యాక్ లామినేటెడ్ వస్తదండి అనేసి చెప్పారని గుర్తు. కానీ ఇక్కడ లామినేషన్ అయితే ఏమీ పెట్టలేదు. డైరెక్ట్ గోడకి వుడ్ అయితే అతికిచ్చేసారనమాట. వాళ్ళేమో ఇక్కడ ఏమి కాదు, మనకి ఫ్యాక్టరీ మేడ్ వచ్చేదంతా ఫ్రంట్ టు బ్యాక్ లామినేషన్ తోటి వస్తది. అది మేము దీనికొస్తది అని చెప్పలేదు అనేసి అంటున్నారండి. నాకు ఈ విషయం కొంచెం ఇదేంటి ఇలా చేశారు అని అనిపించింది. తర్వాతేమో ఈ గోడ చివరి వరకు ఇవ్వలేదో ఏంటో నాకు అర్థం కాలేదు. ఆర్చ్‌కి సగం వరకు గోడొచ్చింది. సగానికి చెక్క ఇలా వచ్చేసిందనమాట. సో, ఇది నాకు నచ్చలేదనమాట. ఇది ఇప్పుడు నడిసామనుకోండి కాళ్ళకి తగిలేస్తది మనకిది. సో, ఇదేంటండి ఇలా ఎక్స్‌ట్రా వచ్చేసింది అనంటే, మరి ఆ పక్కనేమో ఫుల్ వస్తదండి గోడకి. మరి ఈ పక్కన హాఫే వస్తుంది. బాగోదు మీకు. సో, అందుకనేసి మేము అలా పెట్టాల్సొచ్చింది అనేసి వర్కర్స్ అయితే చెప్తున్నారనమాట. సో, నేను ఎవరైతే ఇంటీరియర్‌కి మాట్లాడుకున్నామో వాళ్ళకి ఇది ఫోటోస్ అవి తీసి ఫ్రంట్ టు బ్యాక్ మీరు వస్తది షీట్ అని చెప్పారు. బ్యాక్ సైడ్ ఎలా అతికిచ్చేసారు షీట్ అంటించకుండా అని అడిగాను. మేము దీనికి వస్తది అని చెప్పలేదు అని అంటున్నారు వాళ్ళు. తర్వాతేమో ఇది ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేస్తారా ఏంటి కాలుకి తగిలేసేలా ఉంది అంటే, అదే ఆలోచిస్తున్నాము ఏం చేయాలా అనేసి. కట్ చేసేస్తేనేమో అందం ఉండదు. అలా ఉంచితేనేమో కాలుకి తగులుతది కదా! చూద్దాము దానికి ఏమన్నా ఆప్షన్ ఉందేమో అని చూద్దాము అనేసి అంటున్నారు. సో, చూడాలి అది ఏం జరుగుతదో అని. ఆర్చ్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చెక్కల వరకు పెట్టారండి. రేపు వ్లాగ్‌లో మీకు మిగతా ఫుల్ లుక్ ఎలా వస్తుంది ఏంటి అన్నది అయిపోతే రేపు చూపిస్తాను. లేదా రేపు ఎంతవరకు వర్క్ జరిగింది అన్నది రేపు చూపిస్తానండి. ఈరోజు నాకు అసలు ఆ డే బాగోలేదండి. చాలా చిరాగ్గా, బాధగా, ఏంటో టెన్షన్‌గా అలా ఉంది. దానికి రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ చిరాగ్గా ఉండడానికి కారణం నిన్నటి నుంచి వీడియోస్ అప్లోడింగ్ చాలా ఇబ్బంది అయిపోతుందనమాట. ఇప్పుడు టీవీకి ఫుల్ కనెక్షన్ వస్తుంది. ఆహ్, మొబైల్‌కి ఫుల్ కనెక్షన్ వస్తుంది. కానీ మనము వీడియోస్ చూడడానికి, సినిమాలు చూడడానికి పనిచేస్తుంది తప్పించి అప్లోడింగ్ అసలు అవ్వట్లేదనమాట. సో, అప్లోడింగ్ స్పీడ్ మనకెప్పుడు 20, 25 అలా ఉంటే ఫాస్ట్‌గా ఎక్కుతది. అలాంటిది అప్లోడింగ్ స్పీడ్ మనకి స్పీడ్ టెస్ట్‌లో 0.74కి పడిపోయిందనమాట. సో, ఇప్పుడేమవుతుంది, ఒక 58 సెకండ్స్ షార్ట్ వీడియో అప్లోడ్ చేయాలంటే 4 అవర్స్ టైం పడుతుందనమాట. అంత స్లో అయిపోయిందండి నెట్వర్కు. సో, అలాంటిది ఇప్పుడు లాంగ్ వీడియో ఉందండి. ఇప్పుడు ఒక షార్ట్ వీడియో 58 సెకండ్స్ అంటే నాకది 1 జీబీ వస్తది. 1 జీబీ డేటా ఎక్కడానికి 3 అవర్స్ పడుతుంది. అలాంటిది నేనిప్పుడు వ్లాగ్ పెట్టాలి అనుకోండి. వ్లాగ్ నేను ఎంత తక్కువ క్వాలిటీలో అప్లోడ్ చేసినా 14 జీబీ వస్తదనమాట. 14 జీబీ వీడియోకి లెక్కేసుకోండి మీరు. 1 జీబీ ఎక్కాలంటేనే మనకి 3 అవర్స్ పడుతుందంటే 14 జీబీకి ఎన్ని అవర్స్ పడుతుందోని. యూజువల్‌గా నేను పిల్లలిద్దరిని స్కూలుకి పంపించేసి, అప్పుడు ఎడిటింగ్ వర్క్ స్టార్ట్ చేసేసరికి నాకు 12 అవుతదనమాట. మొత్తం వర్క్ అంతా వాయిస్ ఓవర్ ఇచ్చేసి వీడియోని యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేయడానికి 12 అవుతది. ఒక్కోసారి 12:30, 1 కూడా అవుతదండి. అయినా కూడా 20 మినిట్స్‌లో వీడియో అప్‌లోడ్ అయిపోయేది. కానీ ఈరోజు నేను ఎడిటింగ్ 12కే పూర్తి చేసిన. అప్పుడు అప్‌లోడ్ పెడుతుంటే స్టిల్ ఇప్పటికి 8 జీబీ మాత్రమే ఎక్కిందనమాట. ఫస్ట్ అసలు ఏమైందంటే అప్‌లోడ్ పెడుతుంటే అవ్వట్లేదు. ఇంట్లో కనీసం 100 ఎంబీ కూడా ఎక్కట్లేదు. 14 జీబీ ఎప్పటికి ఎక్కుతది అనేసి మొబైల్ డేటా ఉంది కదా అని రోడ్డు మీదకి వెళ్ళాననమాట. అలా రోడ్డు మీద 1 ½ అవర్ అలా తిరగ్గా వీడియో అప్‌లోడ్ అయ్యింది. మనకి చెక్స్ అవ్వడానికి ఒక 25 మినిట్స్ టైం పడతదనమాట. ఇంకా రోడ్డు మీద ఉండలేక ఇంటికైతే వచ్చాము. ఆ చెక్స్ ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి ఇంటికొచ్చాక నెట్ సరిగ్గా లేదు కదా! దానికొక 1 అవర్ టైం పట్టింది. చెక్స్ అయిన తర్వాత మనకాడు మానిటైజేషన్ ఇవ్వాలా? వద్దా? అనేది డిసైడ్ అవుతాడనమాట. సో, చెక్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ వీడియోకి మేము మానిటైజేషన్ ఇవ్వట్లేదు అని నాకు దాని మీద ఏదో గైడ్‌లైన్ స్ట్రైక్ లాగా యేసాడనమాట. దానికి రీజన్ ఏంటి అన్నది తెలీదు. నేను వీడియోలో ఏం తప్పు చేశాను? ఏం మాట్లాడాను? దానికి ఎందుకు మీరు యాడ్స్ ఇవ్వట్లేదు అన్నది కూడా నాకు తెలీదు. సో, ఫస్ట్ చిరాకు నెట్ అవ్వట్లేదని మొదలైందండి. నెట్ అవ్వట్లేదు కదా! సర్లే గ్యాప్ ఇవ్వడం ఎందుకు అని మొబైల్ డేటా ఆన్ చేసుకుంటూ రోడ్ల మీద గంటన్నర తిరిగితే వీడియో అప్‌లోడ్ అయింది. అప్‌లోడ్ అయిన తర్వాత చెక్స్ ఎప్పుడు 5-10 మినిట్స్‌లో కంప్లీట్ అయ్యే చెక్స్ కాస్త 1 అవర్ టైం తీసుకుంది. ఇంకా చిరాకొచ్చేసింది నాకు. ఈ నెట్‌వర్క్ ఇష్యూ వల్లే కదా ఇంత ప్రాబ్లమ్ అవుతుంది అని. అప్పటికే టైము 3:00 అయిపోయింది. సో, ఇంకా చెక్స్ కంప్లీట్ అయిన తర్వాత
కనీసం వాడు లేట్ అయినా పర్వాలేదు. చెక్స్ అయిన తర్వాత గ్రీన్ డాలర్ ఇవ్వాలండి మానిటైజేషన్. గ్రీన్ డాలర్ ఇవ్వకుండా నాకు యెల్లో డాలర్ ఇచ్చాడనమాట. సో, అంటే ఇప్పుడు నేను ఎంత కష్టపడి, ఎన్ని గంటలు కష్టపడి చేసినా ఆ వీడియో నుంచి నేను రూపాయి కూడా సంపాదించుకోలేను. సో, అలా చేశాడు. అక్కడికి ఇంక నాకు చాలా బాధొచ్చేసింది. ఎందుకంటే ఆ వీడియోని నేను అప్పటికప్పుడు కూర్చొని షూటింగ్ చేసుకొని, ఎడిటింగ్ చేసుకొని, రోడ్డు మీద 2, 3 గంటలు తిరిగి, మళ్ళీ చెక్స్ కంప్లీట్ అవ్వడానికి 1 అవర్ వెయిట్ చేసి, తీరా 4 గంటలకల్లా అంతా ప్రాసెస్ పూర్తయింది. ఇప్పుడు పెడదాం అనుకునేసరికి ఆడు ఈ ఈ వీడియో మీద మీరు ఏమి సంపాదించుకోలేరు. ఏమి ఎర్నింగ్స్ ఏమి ఉండవు ఈ వీడియో. కావాలంటే పెట్టుకోండి లేకపోతే లేదు అన్నట్టు నాకు మానిటైజేషన్ అయితే తీసేసాడనమాట. సో, ఇంక నాకు చాలా బాధొచ్చేసిందండి. ఇంక అందుకసలు ఈరోజు నేను వ్లాగ్ కంటిన్యూ చేయలేకపోయాను. సో, అక్కడ అదెలా ఉంది అంటే కరెక్ట్‌గా 6 ఆ టైంకి పిల్లలిద్దరిని తీసుకొని కరాటేకి వెళ్ళాను. కరాటేకి వెళ్ళిన తర్వాత ఏదో మెయిల్ వచ్చింది కదా అని చెక్ చేస్తే, కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌కి ఎగనెస్ట్‌గా నేను బిహేవ్ చేసినందుకు గాను యూట్యూబ్ నా వీడియోని రిమూవ్ చేసేస్తుంది అనేసి ఒక మెయిల్ అయితే వచ్చిందనమాట. అసలే ఇప్పటికే ఆ వీడియోకి మానిటైజేషన్ తీసేసాడన్న బెంగ ఒక పక్కన ఉంటే నాకు, కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌కి ఎగనెస్ట్‌గా చేశాను అని ఒక వీడియో రిమూవ్ చేసేసాడు నాది యూట్యూబ్ నుంచి. ఏ వీడియో? మొన్న రీసెంట్‌గా చాలా ఈజీ అని రూబిక్ క్యూబ్ చేసింది కదండీ! ఆ రూబిక్ క్యూబ్ వీడియో పైన స్క్రీన్ పైన టీచర్ నంబర్ ఇచ్చానంట. ఇప్పటి నుంచి అదొక కొత్త రూలు. స్క్రీన్ పైన నంబర్ ఇవ్వకూడదంట. నంబర్ ఇచ్చింది ఈమెయిల్ ఐడీ ఇవ్వకూడదంట. అది కూడా పిల్లలున్న వీడియోలో అసలే ఇవ్వకూడదంట. ఇప్పుడు యూట్యూబ్ ఎలా ఉందంటేనండి, రాత్రికి రాత్రి కొత్త కొత్త రూల్స్ తీసుకొచ్చేస్తుంది. మనకి ఏ రూల్ ఏంటి అన్నది అప్ టు డేట్‌గా మనం తెలుసుకోలేకపోతుంటే సడెన్‌గా ఛానెల్స్ పైన స్ట్రైక్స్ ఏసేస్తుంది. ఇప్పుడు ఇలాంటి స్ట్రైక్స్ ఒకేసారి నాకు 3 వచ్చినియి అంటే ఇంక నాకు ఛానెల్ ఉండదనమాట. సో, నాకు బ్యాక్ టు బ్యాక్ మార్నింగ్ ఏమో మానిటైజేషన్ తీసేసింది దానికి. తర్వాతేమో ఈ స్ట్రైక్ పడ్డది. ఇంక నేను చెప్పుకోలేనండి. నాకు ప్యానికొచ్చేసింది. అయ్యబాబోయ్! ఛానెల్ ఏమన్నా అయిపోతదా? 2 అయిపోయినియి అప్పుడే ఇలా 2 వచ్చేసినియి ఏంటి? అని నాకు చాలా కంగారొచ్చేసింది. మనససలు కుదురలేదు. పిల్లలేమో అల్లరి చేస్తుంటే వాళ్ళ మీద అరిచేసాను. వంట చేయబుద్ధి కాదు. ఇలా అయితే ఉంది. చాలా చిరాకు రోజండి ఈరోజైతే. ఆగస్టు 14 ఈరోజు. ఇంత డిస్టర్బ్డ్‌గా ఉంటది అని నేను అనుకోలేదండి ఈరోజు. సో, వ్లాగ్ సరిగ్గా కాన్సంట్రేట్ చేయలేకపోయాను. ఇప్పుడు ఆ వీడియోని మళ్ళీ రిక్వెస్ట్ పెట్టాను. ఇది నేను తప్పేం కాదు. స్ట్రైక్ ఎందుకేసింది దానికి కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రైక్ ఎందుకొచ్చింది అంటే, పిల్లల పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేస్తున్నానంట. అది స్క్రీన్ పైన ఇచ్చింది అబాకస్ టీచర్ నంబర్ అనుకోవట్లేదది. నేను మనుది పర్సనల్ నంబర్ మనుది షేర్ చేస్తున్నాను అని పిల్లలకి అది ప్రమాదము అని చెప్పి స్ట్రైకేసిందనమాట. మళ్ళీ నేను రిక్వెస్ట్ రివ్యూ పంపించాను. మళ్ళీ రిక్వెస్ట్ రివ్యూ పంపించినా కూడా మీరు మళ్ళీ అగెనిస్ట్‌గానే చేస్తున్నారని మళ్ళీ దానికి స్ట్రైకేసిందండి. వీడియో రిమూవ్ చేసేసిందనమాట. సో, ఇలాంటి కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రైక్స్ చాలా రిస్క్ అండి. ఒక 90 డేస్‌లో 3 స్ట్రైక్స్ పడ్డాయి అంటే, ఫస్ట్ 2 పడ్డాయి అనుకోండి, మనం 3 వీక్స్ వరకు వీడియోస్‌ని పెట్టడానికి అనుమతించదు యూట్యూబ్ అని. అలాగే ఒకవేళ 3 గనక 90 డేస్‌లో పడ్డాయనుకోండి, ఛానెల్ రాత్రికి రాత్రి తీసేస్తది. ఎవరి కళ్ళకి కనపడకుండా ఒక మెయిల్ అర్ధరాత్రి పెట్టి రిమూవ్ చేసేస్తదనమాట. సో, చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయండి యూట్యూబు. అందుకే నేను ఒక సాంగ్‌తో వీడియో పెట్టడానికి భయపడతాను. ఒక మ్యూజిక్ పెట్టడానికి భయపడతాను. నా ఓన్ వాయిస్ తప్పించి వేరేది పెట్టను. పిల్లలు చదువుకుంటున్న కంటెంట్ పెట్టు భవాని అంటారు. అది కూడా నేను ఇందుకే పెట్టనండి. ఎందుకంటే అసలా ఇప్పటికొచ్చి పిల్లల పేరు చెప్పి ఎన్ని సార్లు పంపించాడంటే, నా అదృష్టం ఏంటంటే 90 డేస్‌లో 3 నాకు వెంటనే రాలేదు. 90 డేస్ కంప్లీట్ అయ్యాక ఒకటి, 90 డేస్ కంప్లీట్ అయ్యాక ఒకటి అలా వస్తుంది. అందుకే నేను అసలు ఈ మధ్య కాలంలో పిల్లల్ని చూపించట్లేదు. పిల్లలతో ఎక్కువగా పెట్టట్లేదనమాట. నాకు భయమేస్తుంది. ఏ స్ట్రైక్ పడతదో, ఛానెల్ ఏమన్నా అయిపోతే అసలు నా నా పరిస్థితి ఏంటి అని నాకు భయమనమాట. సో, ఈరోజైతే నాకు చాలా చాలా స్ట్రెస్ అయిపోయిందండి. మెంటల్‌గా ఎనర్జీ డ్రైన్ అయిపోయింది. చాలా చిరాకుగా ఉంది నాకు. మంచి ఇరిటేటింగ్ డే లాగా అనిపించిందనమాట. సో, ఇప్పుడు ఫైనల్‌గా ఏంటి దీనికి సొల్యూషన్ అంటే,
నేనైతే ప్రస్తుతానికి మానిటైజేషన్ దానికి ఇవ్వండి అనేసి రిక్వెస్ట్ రివ్యూ పెట్టాను. అది కంప్లీట్ అవ్వడానికి 24 అవర్స్ టైం పడతదంట. సరేలే అని మళ్ళీ అదే వీడియోని అప్‌లోడ్ చేశాను. ఒకవేళ దీనికి ఇప్పుడు ఏఐ వచ్చేసింది కదండీ! జెమినీ ఏఐ అది కూడా మనం తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు ఆటోమేటిక్‌గా డిటెక్ట్ చేసేసి కూడా ఇలా మానిటైజేషన్స్ అవి తీసేస్తుందనమాట. సో, నేనన్నాను హ్యూమన్ రివ్యూ కావాలి నాకు. ఈ వీడియోలో ఏం తప్పుందో హ్యూమన్ రివ్యూ చేయండి అనేసి దానికి రిక్వెస్ట్ పెట్టాననమాట. సో, అది 24 అవర్స్‌లో అవుతదంట. ఈలోపు ప్రశాంతంగా పడుకుంటానికి కూడా నాకు నిద్ర రాదండి. అదంతా సెటిల్ డౌన్ అయ్యి నార్మల్ అయితే గాని నాకు కుదురుండదు. చాట్‌జీపీటీ ఏమి ఇదేం పెద్ద ప్రాబ్లమ్ కాదు. నీకేమంత ఇదైపోదు. ఇది నీకు ఒక వార్నింగ్ లాగా వచ్చింది. ఇది ఏమి కాదు అంటుంది కానీ ఇది నా 6 సంవత్సరాల కష్టమండి. నేను చెయ్యని తప్పుకి ఈ ఛానల్‌కి ఏమన్నా అయ్యింది అంటే నేనసల తట్టుకోలేననమాట. ఇప్పుడు చాలామంది క్రియేటర్స్ ఉంటారండి. రకరకాల మాటలు మాట్లాడతారు. బూతులు తిడుతూ రోస్టింగ్ చేస్తారు. వేరే వాళ్ళ ఫోటోస్‌ని, వీడియోస్‌ని పెట్టి వీడియోలు చేస్తారు. వాళ్ళెవ్వరికీ రాని ప్రాబ్లము ఎంత జెన్యూన్‌గా నా ఒరిజినల్ కంటెంట్ చేసుకుంటున్నా, రిపీటెడ్‌గా ఇన్‌స్టాగ్రామ్‌కి ప్రాబ్లమ్ వస్తూ ఉంటది. ఫేస్‌బుక్‌కి ఏస్తూ ఉంటాడు. యూట్యూబ్‌కి ఇలా పడుతూ ఉంటాయి. ఎందుకు నిజాయితీగా ఉన్న వాళ్ళకే మంచి కంటెంట్, ఓన్ కంటెంట్ చేసుకున్న వాళ్ళనే ఇలా ఎందుకు హింసిస్తుంది మెటా అనగా లేకపోతే ఏఐ అనగా ఎందుకిలాగా అంటే చిన్న చిన్న వాళ్ళని ఎందుకు టార్గెట్ చేయాలన్నట్టు చూస్తుందో నాకైతే అర్థం కావట్లేదనమాట. సో, ఇంక నాకైతే వ్లాగ్ కంటిన్యూ చేయాలని లేదండి. ఇప్పుడు టైం 9:30 అయిపోయింది. నేను ఇప్పుడు వరకు ఇది ఎలాగా అని ఆలోచిస్తూనే అయిపోయింది. ఇంకా డిన్నర్ అయితే చేసేసాను. గిన్నెలైతే తోమేసి ఇంక నేను పడుకుంటానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లేదా నాలాంటి క్రియేటర్స్‌కి ఎవరికైనా ఈ వీడియో కొంచెం యూజ్ అయ్యి ఉంటది అని అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.